మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 18 జనవరి 2026 ఆదివారం నుంచి 24 జనవరి 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి జన్మరాశిలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం, ద్వితీయ రాహు, తృతీయంలో చంద్రశనుల సంచారం, షష్టమంలో బృహస్పతి, భాగ్యస్థిత కేతు యొక్క సంచారం. మకర రాశి వారికి ఒక విధంగా జన్మరాశిలో ఉన్న 4 గ్రహాల ప్రభావం వల్ల అధికమైనటువంటి ఆలోచన, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఒత్తిడి గురి కాకండి. ఔషధ సేవనం వల్ల ఉపశమనం లభిస్తుంది. ద్వితీయ రాహు సంచారం, తృతీయంలో శనైశ్వరుడు సంచారం. చేసే ప్రతి పనిలో ఒక ఆత్మవిశ్వాసంతో మీరు పనిని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు. మనోభీష్టం సిద్ధిస్తుంది. షష్టమ బృహస్పతి సంచారం వల్ల మీ ప్రతి ప్రయత్నానికి నూతన అవకాశాలు మిమ్మల్ని వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలోనే అన్ని రకాలుగా సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి మకర రాశి వారికి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యాభివృద్ధి బాగుంటుంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. సినీ, రాజకీయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. జన్మరాశిలో శుక్రకుజుల సంచారం వల్ల ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్ లాంటి వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఆర్థికంగా ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఆలస్యం అవుతుంది. ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ద్వితీయ రాహు సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మకర రాశి వారు శ్రద్ధ తీసుకోండి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. అనవసర సమస్యలకు తావివ్వకుండా జాగ్రత్తలు పాటించడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, మకర రాశి వారికి ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పఠనం చేయటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, సూర్య ఆరాధన వల్ల మానసికమైనటువంటి ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి మార్పులు, గృహ నిర్మాణాలు, గృహ మార్పులు, భూములు కొనుగోలుదారులు, భూ సంబంధితమైనటువంటి సమస్యల రీత్యా ఉపశమనం లభిస్తుంది. ఇక మకర రాశి వారు వరాహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల ఆగిపోయిన గృహ సంబంధితమైన కార్యాచరణ విషయంలో కూడా చక్కటి సానుకూలమైన మార్పులు గోచరించే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.